సాయిరామ్. 2020వ సంవత్సరం దీపావళి సందర్భంగా మన రేడియో సాయి ప్రేక్షకులకందరికీ దీపావళి శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు మనం నిత్యము జపము ధ్యానము అనేటువంటి ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. స్వామి వారి ఉపన్యాసాన్ని ముగించే సమయంలో కొన్నిసార్లు భజనతోటి వారు దాన్ని ముగించి అందరితోటి కూడా పాడిస్తూ ఉంటారు. హరి భజన బినా సుఖ శాంతి నహి అనేది ఇటీవలి కాలంలో ఎన్నోసార్లు స్వామి ఉపన్యాసం చూసిన తర్వాత ఆ ముగింపు మనకు గుర్తొస్తూ ఉంటుంది. దానిని ఒకసారి మనం మననం చేసుకొని అందులో ఉన్నటువంటి ఒక భాగం గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా, హరి భజన బినా సుఖ శాంతి నహి, జప ధ్యాన బినా సంయోగ నహి, జప ధ్యాన బినా జప ధ్యాన బినా సంయోగ నహి అన్నారు. మనం ఈరోజు చర్చించుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం నిత్యము జపము ధ్యానం అనుకున్నాం కదా. జప ధ్యాన బినా సంయోగ నహి, ఈ జపము ధ్యానము లేకుండా సంయోగము లేదు అన్నారు స్వామి. సంయోగము అంటే ఏంటి? యోగము అంటే ఏంటి? యోగము అంటే మన ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకునేటప్పుడు కలయిక అని అర్థం, అంటే యూనియన్. హ్యాపీనెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యూనియన్ విత్ గాడ్. భగవంతుడితోటి కలయిక మాత్రమే శాశ్వతమైనటువంటి ఆనందము అనేటువంటి నిర్వచనానికి సరిపోతుంది. మనకి ఆకలి వేసినప్పుడు అన్నం తినడమో, దాహం వేసినప్పుడు కొంచెం మంచినీళ్ళు తాగడమో ఇవి ఆనందం కాదు. అది ఆ క్షణంలో మనకిచ్చేటువంటి ఒక సంతృప్తి మాత్రమే. శాశ్వతమైన ఆనందము, పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది కావాలి అంటే ఆ యోగము లేదా సంయోగము కావాలి. దానినే స్వామి జప ధ్యాన బినా సంయోగ నహి అన్నారు. కాబట్టి జపానికి ధ్యానానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. అసలు ఈ ధ్యానం ఎందుకు, జపం ఎందుకు? మేము చాలా సంతోషంగా ఉన్నాం కదా, పొద్దున్నే లేస్తున్నాము, బ్రహ్మ ముహూర్తం కాకపోతే అసుర ముహూర్తంలో ఏదో ఒక ముహూర్తంలో లేస్తున్నాము. లేచినప్పుడు ఏదో భగవంతుడి దయవల్ల కాస్త ఆకలి వేస్తోంది, ఇంత తినడానికి తిండి ఉంది. ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య అన్నారు. ఆ పరములో ఉండేట సుఖం ఉందో లేదో నాకు తెలీదు. అక్కడికి వెళ్ళి వచ్చిన వాడు ఈ విధంగా సుఖం ఉంటుందని మనకి ఎవడు చెప్పలేదు. కాబట్టి ఈ పొట్టకూటి కోసం హేమతారక విద్యతోటి సంతోషంగా ఉన్నాము, నిద్రపడుతోంది అనేటువంటి మానసిక తత్వం ఉన్నవాళ్ళు, ఆ మానసిక స్థితి ఉన్నవాళ్ళు, వీళ్ళని గురించి మనము వాళ్ళేదో కింద స్థాయిలో ఉన్నారు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సమకాలీనంగా మనం తీసుకున్నప్పుడు ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ టైంలో అనేక రకాల మంది వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో రకరకాల స్థాయిల్లో ఉంటుంటారు. అయితే మనలో గనక, అంటే మనం స్వామి గురించి తెలుసుకొని జిజ్ఞాసతోటి మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమనం చెందాలి అనుకుంటే మనం ఒక కథను తెలుసుకుందాం. ఈ కథ పేరు నారదుడు పంది కథ. ఒకానొక సమయంలో స్వర్గములో అమరులందరికీ రాజైనటువంటి దేవేంద్రుడు శాపవశాత్తు భూమి మీద ఒక పందిలాగా జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఈ పందిలాగా ఇంద్రుడు జన్మ ఎత్తిన తర్వాత అతని పరివారము, శచీదేవి, వీళ్ళందరూ కూడా అనేక రకాల పందులుగా, ఒక పందుల గుంపుగా వాళ్ళందరూ ఉండడం జరిగింది. పందులు బురదలో ఆనందంగా ఉంటాయి.
బురద అంటే తెలియని వాళ్ళు మన దేశంలో ఉంటారని నేను అనుకోను. మనకి రాష్ట్ర ముఖ్య పట్టణాలలో కూడా కావలసినంత బురద ఉంది. ఈ ఇంద్రుడు పంది జన్మని ఎత్తిన తర్వాత చాలా ఆనందంగా దేవేరులతోటి, ఒక రాణి కాదు, చాలామంది రాణులు, అంటే అనేక ఆడ పందులతోటి చాలా ఆనందంగా ఆ బురదలో పొర్లాడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈ లోపల అనేక పందులు పుట్టినాయి. ఈ దేవేంద్రుడి యొక్క ఈ స్థితిని చూసి బాధపడి నారదుడు దేవేంద్రుడి దగ్గరికి వచ్చి, ఏమిరా నీకు కర్మ? ఇంద్రుడి పదవిని వదిలి, సింహాసనాన్ని వదిలి, అప్సరసల్ని వదిలి, కామధేనువుని వదిలి, కల్పవృక్షాన్ని వదిలి, ఐరావతాన్ని వదిలి ఈ పంది పుట్టక ఏంటి నీకు? ఎక్కడ ఉండాల్సిన వాడివి ఈ అధోగతిలో ఎట్లా పడ్డావు అని బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు, పిచ్చివాడ, నువ్వు వచ్చిన దారిలో పోతే మంచిది, ఇంతకంటే స్వర్గం ఎక్కడుంది? ఇప్పుడు ఈ రోజుల్లో మన వాళ్ళందరూ కూడా బురద అంటే కొన్ని స్పాలు ఉన్నాయి, అక్కడ పోయి ఒంటికి బురద రాసుకొని దాన్ని మడ్ బాత్ అని తీసుకుంటుంటారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు మీకు అభ్యంగన స్నానం ముందు ఒంటికంతటికి కూడా బురద రాస్తాడు. రాయించుకున్నటువంటి బురదతో ఆ నీరెండలో కాసేపు కూర్చుంటే ఆ బురదంతా కూడా ఒంటి మీద గట్టిపడ్డ తర్వాత మనం స్నానాధిక కార్యక్రమాలని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. మీకు బాగా డబ్బులుంటే యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ వోల్కానిక్ యాష్ తోటి తయారైన స్పెషల్ బురద పూయించుకోవచ్చు. ఈ బురదలన్నీ పూయించుకొని ఈ మడ్బాతులన్నీ డబ్బులు గట్టి స్పాలలో చేయాల్సిన అవసరం లేదురా నాకు, ఎంత ఆనందంగా ఉంది, కావలసినంత బురద, ఇంతకంటే ఇంద్ర సుఖం ఉంటుందని నేను అనుకోను అని ఇంద్రుడు నారదుడికి మందలించి చెప్పి పంపించేశాడు. మరి ఈ జపం ఏంటి, ధ్యానం ఏంటి, అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి? నేను ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో సంతోషంగానే ఉన్నాను కదా అని మనం ఎవరన్నా ఒక క్షణకాలం అనుకునేటట్టయితే మనం ఈ నారదుడు పంది కథని గుర్తు తెచ్చుకుంటే మనకి తర్వాత మనం చేరాల్సినటువంటి స్థాయి మనకి తెలుస్తుంది. జపము, ధ్యానము అసలు రెండు వేరువేరా? జపము అంటే ఏంటి? జపము అంటే ఇట్ ఈజ్ ఎ మెడిటేటివ్ రిపిటిషన్ ఆఫ్ ఎ డివైన్ నేమ్. అంటే ఇందులో మెడిటేషన్ అన్న పదం కూడా వచ్చింది, ధ్యానము కూడా వచ్చింది. ధ్యానపూర్వకముగా ఒక మంత్రాన్ని లేదా ఒక బీజాక్షరాన్ని నిత్యము మననము చేస్తూ ఉండడము, అది జపము అన్నారు. ఈ జపంలో ఒక రెండు రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి వాచక జపము. వాచక జపము అంటే ఏంటి? నోటితోటి పలికేది. రెండవది లిఖిత జపం. ఈ లిఖిత జపం మన సత్యసాయి భక్తులకు అందరికీ తెలుసు. మన బుక్స్ అండ్ పబ్లికేషన్స్ ట్రస్ట్లో కూడా వాళ్ళు పుస్తకాలు అమ్ముతూ ఉంటారు, శ్రీ సత్యసాయి లిఖిత నామావళి అని. అంటే అందులో ఉన్నటువంటి ఆ రెక్టాంగిల్స్లో, ఆ చతురస్రాల్లో మీరు ఓం శ్రీ సాయిరామ్ అని మీ నచ్చినటువంటి భాషలో, తెలుగులోనో, తమిళంలోనో, ఇంగ్లీష్లోనో, హిందీలోనో రాసుకోవచ్చు. దాని ఉద్దేశం ఏమిటి? అది చేస్తున్నంతసేపు మీ మనసు ఒకచోట నిలుస్తుంది. మీరు దేని నామాన్నైతే, ఏ నామాన్నైతే రాస్తున్నారో ఆ నామాన్ని, రూపాన్ని ఊహించుకుంటూ రాయడం వలన మనసు యొక్క ప్రవృత్తిని కొంతవరకు అరికట్టవచ్చు. ఇది లిఖిత జపం. ఇక రెండవది వాచక జపం. వాచక జపం అంటే ఏంటి? నోటితోటి పలకడం. ఇందులో 3 రకాలు ఉన్నాయి. మొదటి స్థాయిని వైఖరి జపము అంటారు. వైఖరి జపము అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి విధంగా ఓం శ్రీ సాయిరామ్ అన్న, ఓం నమో నారాయణాయ అన్న, ఓం నమ శివాయ అన్న, అంటే పక్క వాళ్ళందరికీ కూడా వినిపించేటువంటి విధంగా నేను గనక ఆ నామాన్ని ఉచ్చరించినట్టయితే దానిని వైఖరి జపము అంటారు. ఇందులో నీ జపం మాట దేవుడు గారి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక రెండవది ఉపాంశు జపము. అంటే పెదవులు కదిలిస్తూ ఉంటారు, నాలిక కదిలిస్తూ ఉంటారు, విస్పరింగ్ అంటాం కదా, ఆ విధంగా
పక్కవాడికి వినిపించకుండా చాలా చిన్నగా వస్తుంది అది, కానీ పెదవులు కదులుతుంటాయి. దానిని ఉపాంశు జపము అన్నారు. వైఖరి జపముతో పోల్చి చూస్తే ఈ ఉపాంశు జపము దాని యొక్క ఫలితము 100 రెట్లు అని చెప్పారు. ఇంకా ఈ ఉపాంశు జపము కాకుండా ఇంకొక 3వ జపము అనేది ఉంది. ఈ 3వ ప్రక్రియని మానసిక జపము అంటాం. ఈ మానసిక జపంలో మనకి అది మనసులోనే ఆ రూప నామ సహిత ధ్యానము అనేది, ఆ జపము అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జపం చేస్తున్నప్పుడు ఆ విధంగా మానసిక జపం చేస్తుంటే మనకి పెదవులు కదలవు, నాలిక కదలదు. దీని యొక్క ఫలితము కనీసము 1000 రెట్లు. వైఖరి జపముతోటి పోల్చి చూస్తే ఉపాంశు జపం 100 రెట్లయితే, ఉపాంశు జపముతో పోల్చి చూస్తే మానసిక జపము 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అంటే వైఖరి జపముతో పోల్చి చూస్తే 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇచ్చేటువంటిది మానసిక జపం. ఒకేసారి మానసిక జపము అనేటువంటి స్థాయికి మనం చేరుకోలేకపోతే వైఖరి జపము పక్కన పెట్టి ఈ ఉపాంశు జపంతో మొదలుపెట్టి మానసిక జపం స్థాయికి చాలా సులభంగా రావచ్చు. ఈ విధంగా జపము అనేది ఈ లిఖిత వాచక రకాలు అని మనం తెలుసుకున్నాం. దేనిని జపించాలి? మన భారతదేశంలో మన ఆధ్యాత్మిక తత్వంలో 3 కోటి దేవతలు అన్నారు. అప్పుడు జనాభా 3 కోట్లని. అంటే ఏంటి? మన కంటికి కనిపించే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క స్వరూపాలే అని మన భారత ఆధ్యాత్మిక సంపద మనకి తరచూ చెప్తూ ఉంటుంది. కాబట్టి మనకి దేవుళ్ళకి కొదవలేదు, మంత్రాలకి కొదవలేదు, ఈ మంత్రాలని బోధించి డబ్బు తీసుకునే గురువులకి కొదవలేదు, ఆశ్రమాలకి అంతకంటే కొదవలేదు. దానిని మనకి నచ్చినటువంటి భగవంతుడి యొక్క నామాన్ని మనం తీసుకోవచ్చు. ఇది మంచిది, ఇది చెడ్డది, లేదా ఇది చాలా పవర్ఫుల్, ఇది పవర్లెస్, అట్లా ఏమీ లేదు. మీరు ఏ మంత్రాన్ని తీసుకున్నా దానిని మననం చేస్తుండడం జపం. ఈ జపానికి కొన్నిసార్లు ఒక సంఖ్యని సూచించడము లేదా జపమాలని వాడడము ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఈ సాధకులు చేస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. స్వామి కూడా ఎన్నోసార్లు చెప్తుంటారు, చేతిలో జపమాల ఉండి నువ్వు సంఖ్యని చూస్తూ ఇన్నిసార్లు నేను చేశాను, ఇంతసేపు నేను చేశాను అని చేస్తూ ఉండడము చాలా ప్రాథమిక దశ. ఆ విధంగా చేస్తూ జపమాలలు తిప్పుతున్నప్పుడు మనసు మార్కెట్కు పోతే నీకు జపం ఎట్టా నిలిచేది అని స్వామి అడుగుతుంటారు. కాబట్టి జపం చేస్తున్నప్పుడు ప్రాథమిక దశలో వీటిని అవలంబించిన ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ జపమాలలు అవసరం లేదు, మనం ఎన్నిసార్లు చేశామనేది అవసరం లేదు. ఎందుకు? ఎప్పటిదాకా అయితే నువ్వు జపము చేస్తున్నానని అనుకుంటున్నావో, ఆ భావన నీకుందో, నువ్వు ఇంకా ఆ స్థాయిని చేరలేదన్నమాట. ఏ స్థాయిని? ఎక్కడైతే నువ్వు దేనిని జపిస్తున్నావో, జపము, జపించడము, జపించేవాడు దేనిని జపిస్తున్నావో అంతా కలిసి ఒకే రకంగా అద్వైతముగా మారేటువంటి స్థాయికి ఇంకా నువ్వు రాలేదు అని అర్థం. ఇందాక అనుకున్నాం మనం, మెడిటేటివ్ రిపిటిషన్ ఆఫ్ ది డివైన్ నేమ్ ఈజ్ జప అన్నాం. మరి ధ్యానము అంటే, ఈ ధ్యానము కూడా నామ సహితముగా రూప సహితముగా మొదలవుతుంది. జపము సాధారణంగా నామరహితంగా లేదా రూపరహితంగా ఉండదు. అందులో ఉండేటువంటి ఆ అక్షరాలకి మనకి వెంటనే దాని అర్థం స్ఫురించినప్పుడు ఒక నామము కానీ ఒక రూపము కానీ మన మనసులో నిలవడం అనేది ఖాయంగా జరుగుతుంది. కానీ ధ్యానములో 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి నామసహిత, నామరహిత, అట్లాగే రూపసహిత, రూపరహిత. మనం మొదలుపెట్టేటప్పుడు నామరహితము, రూపరహితము అన్నటువంటి అంటే ఆ నిర్వికల్ప బ్రహ్మం గురించి మనం ధ్యానించాలి అనేది అది ప్రాథమిక దశలో అందరికీ అలవాటు కాదు. అందుకనే విగ్రహారాధనలు వచ్చినాయి, అందుకనే దేవుడు పటాలు వచ్చినాయి, అందుకనే దేవాలయాలు వచ్చినాయి, అందుకనే పూజలు వచ్చినాయి, అందుకనే విగ్రహారాధన వచ్చింది. ఎందుకు? అక్కడ ఆ విగ్రహం మనం తలచినప్పుడు దైవత్వాన్ని అది మనకి గుర్తు చేస్తుంది. కాబట్టి మనకి ప్రాథమిక దశలు ఇవన్నీ అవసరం.
అయితే సత్వ రజస్తమో గుణాలతోటి మొదలై విగ్రహారాధనతోటి కానీ, ఒక నామముతో కానీ, ఒక రూపముతో కానీ ధ్యానము మొదలైన తర్వాత సమయము గడిచే కొద్దీ నామము రూపము లయమైపోయి మనకి నామరహిత రూపరహిత అంటే సవికల్ప నుంచి నిర్వికల్పకి మనం వెళ్తాం. అంటే సగుణము నిర్గుణము. సగుణము అంటే విత్ అట్రిబ్యూట్స్, నిర్గుణము అంటే అట్రిబ్యూట్లెస్. ఆ నిర్గుణానికి అన్ని పేర్లు, అన్ని నామాలు, అన్ని రూపాలు అన్నీ కూడా అందులోనే కలిసిపోతాయి. ఒకేసారి నిర్గుణ బ్రహ్మం గురించి ఆలోచించాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఈ సగుణ బ్రహ్మని మన వాళ్ళు ప్రవేశపెట్టారు. నిజానికి ఇట్ ఈస్ ఎ కంటిన్యూమ్. అంటే సగుణము నుంచి నిర్గుణంకి వచ్చిన తర్వాత ఆ నిర్గుణము ఏదైతే ఉందో ఆ నిర్గుణమే మనకి ఒక మంత్రం అనుకుంటాం, గాయత్రి మంత్రం అని. ఆ డివైన్ ఎఫల్జెన్స్ అన్నది, ఆ నిర్గుణం అనేది రకరకాల స్థాయిలలో, రకరకాల సమయాలలో, రకరకాల యుగాలలో ఒక రూపాన్ని తీసుకొని, ఒక నామాన్ని తీసుకొని ఉన్నటువంటి మానవాళికి దైవత్వాన్ని ఆస్వాదించడానికి అది తోడ్పడుతూ ఉంటుంది. కానీ నిజానికి నిర్గుణానికి సగుణానికి ఈ తేడా తప్పితే వేరే ఏమీ లేదు. అందులో తేడా చూడడం కూడా మనము సరైన స్థాయికి వచ్చాము అనడానికి అది వీలు కాదు. కాబట్టి ఆ స్థాయికి రావాలంటే మనము సగుణాన్ని నిర్గుణాన్ని చూసిన తర్వాత ధ్యానం అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ ధ్యానం అనేది చేయాలి అంటే మరి దేనిని ధ్యానించాలి, ఎంతసేపు ధ్యానించాలి, జపం చేయాలంటే ఎంతసేపు జపించాలి. ఇది కూడా ఎల్కేజీ వాడికి కూర్చోబెట్టి మీరు పొద్దున 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల దాకా పాఠం చెప్తానంటే వాడు వినడు. ఎల్కేజీలో ఉండేవాడికి, కిండర్ గార్టెన్లో మొదటి క్లాస్లో ఉండేవాళ్ళకి వాళ్ళకి ఏదో 3 గంటలు 4 గంటలు మనం చెప్పి తర్వాత వాళ్ళని ఆటలకు వదిలేస్తాం. అట్లాగే ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో కూడా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నేను పొద్దున ధ్యానంలో కూర్చుంటాను, లేదా పొద్దున ఒక 20 నిమిషాలు సాయంకాలం 20 నిమిషాలు నేను ధ్యానంలో కూర్చుంటాను, లేదా ఈ సమయంలో నేను జపం చేస్తాను అనేది ఎల్కేజీ తోటి మొదలవుతుంది. అది లోయర్ కిండర్ గార్టెన్. చేయడము అనేదే ముందు కనీసం స్కూల్లో చేరామని, అది కనుక చేయకపోతే నువ్వు స్కూల్లో కూడా చేరలేదని మళ్ళీ మనం 4 పంది కదా చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకసారి చేరిన తర్వాత ఏ విధంగా అయితే నువ్వు నిరంతరము నిద్రలో కూడా శ్వాసని తీసుకుంటున్నావో, 21,600 సార్లు నీలో సోహం అనేటువంటిది నిత్యము జరుగుతూ ఉందో, నీకు తెలిసి ఉండకపోవచ్చు, నీకు తెలియక ఉండిపోవచ్చు, కానీ అది నిత్యము సోహం అనేది. నువ్వు గాలి తీసుకుంటున్నప్పుడు సో, గాలి వదులుతున్నప్పుడు హం, అంటే అదే నీవు. తత్వం అసి, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ కూడా అందులోనే ఇమిడి ఉన్నాయి. అంటే ఏంటి దానికి అర్థం? మనకి శ్వాస మీద గనక ధ్యాస కలిగితే అది ధ్యానం. ఆ ధ్యానం వచ్చినప్పుడు శ్వాస మీద మనకి ధ్యాస కలగడం ఎందుకనేది మళ్ళీ చర్చించుకుందాం. శ్వాస మీద ధ్యాస కలిగితే అంటే నీవు గాలి తీసుకున్నప్పుడు గాలి వదులుతున్నప్పుడు కూడా నువ్వు సోహం అంటున్నావంటే అది నిరంతరము జపము ధ్యానము ఒకేసారి జరిగిపోతున్నాయి. కాబట్టి నిరంతరము దేనినైతే జపిస్తామో, దేనినైతే ధ్యానిస్తామో యద్భావం తద్భవతి. కాబట్టి మనము కూడా దట్ ఐ యామ్ సోహం అనేటువంటి స్థితికి మనము చాలా త్వరగా చేరుకోవడానికి వీలవుతుంది. అంటే ఏంటి? ధ్యానములో ప్రాథమిక దశ నుంచి చిట్ట చివరి చరమ దశ దాకా మనం చూస్తే ఏదో 15 నిమిషాలు 10 నిమిషాలు నేను కూర్చుంటాను పూజ చేసుకుంటాను దగ్గర నుంచి నిరంతరము మనం పరమహంసలు అంటాం. ఆ హంసలో కూడా సోహం ఉంది చూడండి. అంటే ఏంటి? వాళ్ళు 24 గంటలు 365 రోజులు నిత్యము వాళ్ళ శ్వాస ప్రక్రియ జరుగుతున్నంతసేపు కూడా భగవంతుడిలో లీనమై ఉంటారు అని అర్థం. అయితే అటు భగవద్గీతలో శ్రీకృష్ణుడైనా, ఇటు ధ్యాన వాహినిలో సత్యసాయిబాబా వారైనా కొన్ని నియమాలను ఏర్పాటు చేసి ప్రాథమిక దశలో ఎవరైతే జిజ్ఞాసతోటి నేను ధ్యానాన్ని జపాన్ని అవలంబించి నేను ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించాలి అని అనుకుంటారో వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చారు.
మొట్టమొదటిది సమయం. అంటే ఏంటి? ప్రాథమిక దశలో నువ్వు మొదలు పెడుతూ ఒకేసారి నువ్వు 21,600 సార్లు నువ్వు ధ్యానించలేవు కాబట్టి ఒక సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. ఈరోజు పొద్దున, రేపు మధ్యాహ్నం, ఎల్లుండి సాయంకాలం అట్లా కాదు. స్వామి ఏమన్నారు? ఒక సమయానికి నువ్వు ఆహారం వేస్తుంటే కుక్క వస్తుందే, మరి అదే సమయానికి నువ్వు ఒక సమయాన్ని అలవాటు చేసుకుంటే గాడ్ రారా అన్నారు. అంటే దానికి అర్థం ఏంటి? ఒక నిర్ణీతమైనటువంటి సమయాన్ని ఎంచుకోవాలి. అంటే ఏ విధంగా ధ్యానం చేయాలనేది మనం ఒకసారి మననం చేసుకుందాం. నిర్ణీతమైన సమయాన్ని ఎంచుకోవాలి. ఈ సమయాన్ని కూడా స్వామి చెప్పింది ఏంటంటే, తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల దాకా ఉదయం, దానిని బ్రహ్మ ముహూర్తము అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తంలో కూడా అతి విశిష్టమైనది అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల దాకా, అంటే 3 AM to 5 AM. అప్పుడు మాత్రమే ధ్యానించాలి అని కాదు. ధ్యాన మార్గములో మనం ప్రవేశించిన తర్వాత మనకి ప్రాథమిక స్థాయిలో ఒక నిర్ణీతమైన సమయం అనేది ముఖ్యము కాబట్టి ఆ సమయంలో ఉన్న సమయాల్లో 3 AM to 5 AM, తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల దాకా అది బెస్ట్ టైం, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సమయము అని చెప్పారు. ఏదో ఒక కారణం వలన ఒకరోజు అరరోజు కుదరకపోతే దానిని వేరే సమయానికి మార్చవచ్చు. కానీ మనకి అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా మనకి 3 గంటలకి వెలుగు వస్తుంది. 3 గంటల్లో నుంచి 5 గంటల లోపల మనం ఈ ధ్యాన కార్యక్రమంలో నిమగ్నులుగా ఉండడానికి దోహదం చేస్తుంది. అది నిర్ణీత సమయము. రెండవది నిర్ణీతమైన ప్రదేశము. ఒక ఇంటిలో మీ బెడ్రూమ్లో కానీ పూజ గదిలో కానీ ఏదో ఒక చోట ఎక్కడైతే మనకి ఈ డిస్టర్బెన్సెస్ ఉండవో, ఒడిదుడుకులు ఉండవో, తర్వాత శబ్దాలు ఉండవో, అట్లాంటి ఆ ప్రదేశాన్ని మనం ఎన్నుకోవాలి. నిర్ణీతమైన సమయము, నిర్ణీతమైన ప్రదేశము. ఆ నిర్ణీతమైన ప్రదేశములో మొదటి రోజే నువ్వు నిర్ణీతమైన సమయం అని చెప్పి, నిర్ణీతమైన ప్రదేశం అని చెప్పి, నిర్ణీతమైన ఆసనం అని చెప్తే అందరూ పారిపోతారు. కాబట్టి స్థిరం సుఖం ఆసనం, నువ్వు ఎట్లా కూర్చుంటే నీకు ఆనందంగా ఉంటుందో అట్లా కూర్చో. కానీ పద్మాసనం అనేది ఉత్తమము అని అనేక రకాల పుస్తకాల్లో గురువులు చెప్పడము, స్వామి చెప్పడం కూడా జరిగింది. మొదటి రోజే నీకు పద్మాసనం అంతసేపు కూర్చోలేకపోతే ఏం పర్వాలేదు, మెల్లిగా అలవాటు అవుతుంది. సో నిర్ణీతమైనటువంటి సమయము, నిర్ణీతమైనటువంటి ప్రదేశము, కూర్చొని నీకు ఏది ఇష్టమో అది చెయ్యి. ఏ నామము, ఏ రూపము నీకు ఇష్టమో దానితో మొదలుపెట్టు. ఇందులో ఒక చిన్న తమాషా ఉంది. శ్రీ రామకృష్ణ పరమహంసని ఇదే ప్రశ్న అడిగితే వారు నా ఉద్దేశములో చాలా పెద్ద సాధకులు. వారు చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు లడ్డు తినాలన్నా, ప్రతిరోజు గులాబ్ జామ్ తినాలన్నా ఏ విధంగా అయితే మనస్కరించదో, నాకు ప్రతిరోజు ఒక రూపము గురించి లేదా ఒక నామము గురించి ధ్యానం చేయడం నాకు పెద్దగా రుచించదు. ఒక్కొక్క రోజు నేను ఒక్కొక్క రకంగా చేస్తాను అని ఒకసారి అనడము. మరోసారి నువ్వు బావిని తవ్వదలుచుకుంటే ఒకచోట నువ్వు తవ్వుతూ పోతే రోజుకి 10 అడుగుల చొప్పున ఏదో ఒకరోజు ఆ ప్రదేశంలో నీరు పడుతుంది. అంతేగాని ఈరోజు ఇక్కడ 10 అడుగులు తవ్వి, కొంత దూరం పోయి మర్నాడు 10 అడుగులు తవ్వి, ఆ మూడో రోజు ఇంకొంచెం దూరం పోయి 10 అడుగులు తవ్వితే ఈ 30 అడుగులు మొదటి రోజు ఎక్కడ తవ్వావో అక్కడే తవ్వి ఉంటే నీకు నీళ్లు పడే ఉండేవి కదా. అంటే ఆ రెండూ నిజమే మనము. కానీ ఇందులో ఒక రూపాన్ని, ఒక నామాన్ని మనం ఎన్నుకొని ఆ రూప నామాలతోటి మనం ధ్యానాన్ని మొదలు పెట్టాలి. ఈ రూప నామ ధ్యానం ఉన్నప్పుడు మనం మొదలుపెట్టిన తర్వాత మన మనసుని ఎక్కడ నిలపాలి, దీని గురించి నాసికాగ్రము అంటే అనేక రకాల పండితులు అన్ని రకాల పుస్తకాల్ని తిరిగేసి ముక్కు చివర, ముక్కు మొదట అంటే ఆజ్ఞాచక్రము దగ్గరన, ముక్కు యొక్క చిట్ట చివర, టిప్ ఆఫ్ ది నోస్ ఎక్కడ అనే దాని గురించి అనేక రకాలైనటువంటి తర్జన భర్జనలు జరిగినాయి. స్వామి ఇది ఆజ్ఞాచక్రం కాదు, టిప్ ఆఫ్ యువర్ నోస్, దాని దగ్గర నీ మనసుని నిలపమన్నారు. సరే నిలిపావు. నిలిపిన తర్వాత ఈ ధ్యానాన్ని మొదలు పెడితే నామము ఉన్నంతసేపు
ఆ రూపాన్ని నువ్వు ఊహించుకుంటూ పోతే కొన్నిసార్లు రూపం ఉంటుంది, నామం మర్చిపోతావు. కొన్నిసార్లు నామం ఉంటుంది, రూపం మర్చిపోతావు. కొంతసేపు అయిపోయిన తర్వాత నామము ఉండదు, రూపము ఉండదు. ఇక్కడ మనం ఒక క్షణం ఆగి మనం ఆలోచిద్దాం. ఎన్ని రకాల మంత్రాలని మనము తీసుకొని ధ్యానించినా, లేదా ఎన్ని రకాల బీజాక్షరాలను తీసుకొని మనం ధ్యానించినా, ఏ రూపాన్ని మనం తీసుకొని దానిని ధ్యానించినా, అనేక రకాల మతాలు ఉన్నాయి. ఏ మతంలో వాళ్ళకి ఏది వాళ్ళ మనసుకి నచ్చుతుందో, హత్తుకుంటుందో దానితో మొదలు పెడితే ఏ నామమైనా, ఏ రూపమైనా, ఏ మంత్రమైనా చిట్ట చివరికి జరిగేది ఏమిటి అది తెలుసుకుంటే ఈ నిత్యము, జపము, ధ్యానము అనేటువంటి విషయం మనకి చక్కగా విశదమవుతుంది. ఏ నామమైనా, ఏ రూపమైనా, ఏ మంత్రమైనా, ఏ మతమైనా, ఏ దారైనా చివరికి ఎక్కడికి వెళ్తుంది? చివరికి అది వెళ్ళేది మైండ్లెస్నెస్కి. అంటే ఏంటి? నీ మనోలయానికి వెళ్తుంది. ఎంత సింపుల్లో చూడండి. ఇప్పుడు అసలు ఈ కథంతటికి అసలు కారణానికి వస్తున్నాం మనం. జపము, ధ్యానము చేయకపోతే నారదుడు పంది కథ నుంచి మొదలుపెట్టి, జపము, ధ్యానము చేసిన తర్వాత చివరికి మిగిలేదేమిటి? మైండ్లెస్నెస్ లేదా మనోలయము. మనో నిర్మలము అంతకుముందు ఉంటుంది. అంటే మాలిన్యమైన మనసుతో మొదలై మనో నిర్మలము అంటే నిర్మలమైన మనసు దగ్గరికి వచ్చి మనోలయము, మైండ్లెస్నెస్ అది వస్తే దట్ ఈజ్ ది డివినిటీ. ఈ మైండ్లెస్నెస్ అనేది ఏంటి? మనోలయం అనేది ఏమిటి? థాట్లెస్నెస్. మైండ్లెస్నెస్ అంటే ఏంటి? థాట్లెస్నెస్. ఈ రెండు ఒకటే ఎందుకు చెప్తున్నాము? వాట్ ఈజ్ మైండ్? మైండ్ ఈజ్ అ బండిల్ ఆఫ్ థాట్స్. ప్రపంచంలో మనము అనేక రకాల ప్రవృత్తులను చూసినప్పుడు మన ఏవ మనుష్యాణం కారణం బంధం మోక్షయో అని మనం చెప్పుకున్నాం. అంటే ఏంటి? మన ఏవ, ఇట్ ఈస్ ఓన్లీ ది మైండ్ విచ్ ఈజ్ ఎయిదర్ బైండింగ్ యూ ఆర్ కాజింగ్ బాండేజ్ ఆర్ ఈజ్ లిబరేటింగ్ యూ ఆర్ ఈజ్ గివింగ్ యూ లిబరేషన్. మన ఏవ. కాబట్టి మనకి మోక్షము అంటే ఏమి? మోహక్షయము. మోహక్షయము అనేటువంటి మోక్షములో కానీ మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, అందులో ఆ బంధము, మోక్షము ఇవన్నీ కూడా మనస్సులోనే ఉన్నాయి అని అనుకున్నాం. మనస్సు చాలామంది మన లోపల ఉంది అనుకుంటూ ఉంటారు. చాలామందికి తెలియంది ఏంటంటే మనసు మన బయట కూడా ఉంది. అంటే ఏ విధంగా ఒక దీపాన్ని మనం వెలిగిస్తే దీపపు కాంతి దీపములో మాత్రమే కాక చుట్టుపక్కల కూడా ఉంటుందో, మనము ఎక్కడైతే ఉంటామో మన మనస్సు కొంతవరకు బయట కూడా ఉంటుంది. సో యువర్ మైండ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ యూ బట్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ యూ యాజ్ వెల్. ఈ మైండ్ తోటి లేదా ఈ మనసుతోటే అన్ని రకాల సుఖాలు ఉన్నాయి, అన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి. ఒక సర్జన్ చేతికి నైఫ్ ఇస్తే దానిని ఏ విధంగా అయితే రోగికి ఉన్నటువంటి ఆ అనారోగ్యాన్ని రూపుమాపటం కోసం దాన్ని వాడతాడో, అదే నైఫ్ తోటి మనం వేరే వాళ్ళ ప్రాణం ఏ విధంగా తీయవచ్చు, అంటే ప్రాణం పోయవచ్చు, ప్రాణం తీయవచ్చు. అదేవిధంగా ఈ మనసుతోటి యూ కెన్ డెవలప్ బాండేజ్, యూ కెన్ డెవలప్ లిబరేషన్. దానినే వాడాలి మనం. వజ్రాన్ని వజ్రముతో కోసినట్టు, ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టు మన మనస్సుని మనమే ఆ మనస్సుని వాడి దానిని కంట్రోల్ చేసి దానిని నిగ్రహించి మనము ఈ ఆధ్యాత్మిక స్థితిలో పురోభివృద్ధిని సాధించాలి. ఈ మైండ్లెస్నెస్, థాట్లెస్నెస్ అనేది అంటే మనోలయము అనేది అది పతంజలి యోగమైనా, ఆధ్యాత్మిక సూత్రాలైనా, పూజలైనా, పునస్కారాలైనా అన్నిటికీ అదే కారణం. ఇటు జపము, ధ్యానమే కాదు, భజన చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము? లేదా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము? జ్ఞాన యోగము అన్నాం, భక్తి యోగము అన్నాం, ఎందుకు చేస్తున్నాము? తీర్థయాత్రలు అన్నాం, పూజలు అన్నాం,
నోములు ఎందుకు చేస్తున్నారు? అనేక రకాల గుళ్ళకి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఎన్నో రకాల వేదాలు చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు? వీటికన్నింటికీ ప్రాతిపదిక పునాది మైండ్లెస్నెస్ డెవలప్ చేసుకోవడం కోసం, అంటే మనోలయము పొందడం కోసం. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి మనం శంకరాచార్యులు చెప్పినటువంటి నిర్వాణ షట్కం ఒకసారి చూసుకుంటే మనకు అర్థమయ్యేటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. వారు మొదలు పెట్టడమే మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహంతో మొదలుపెట్టి ప్రతి చరణంలో కూడా అక్కడ చిదానంద రూప శివోహం శివోహం అని వస్తుంది. అది మన రేడియో సాయి ప్రేక్షకులందరూ ఒకసారి దానిని బాగా చదివి దానిని జీర్ణించుకొని వంట పట్టించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కం. మనస్సు, అందులో వారు ఎన్నుకున్నటువంటి పదం ఫస్ట్ది, అన్నిటికంటే మొట్టమొదటిది మనోబుద్ధి అహంకార చిత్తాన్ని. మనో, నాహం, నువ్వు మనసువి కాదు. యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ నాట్ ది మైండ్ అని తెలుసుకోవడంతో సగం ఇబ్బందులు పోతాయి. ఎందుకు? మన శరీరంలో వచ్చేటువంటి ప్రకంపనలకన్నిటికీ కారణం, మనకు వచ్చేటువంటి ద్వైతంకి సంబంధించిన బాధలకి కారణం, సుఖాలకి కారణం, దుఃఖాలకి కారణం ఏమిటి? యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ బాడీ అండ్ ఆర్ మైండ్. ఈ దేహమే నీవు, ఈ మనసే నీవు అనుకుంటున్నావు కాబట్టే అన్ని రకాల బాధలు, అన్ని రకాల సుఖాలు, అంటే ద్వైతం, ప్రాఫిట్ లాస్, హీటు కోల్డ్, సుఖము దుఃఖము, పెయిన్ ప్లెజరు, వీటికి అంతటి కారణం, ఆ ద్వైతానికి కారణం ఏంటి? యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ బాడీ అండ్ విత్ యువర్ మైండ్. అయితే లా ఆఫ్ నేచర్లో ఈ భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మాయ, ఇల్యూషన్ అనేది చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఒక క్షణము నేను ఈ శరీరాన్ని కాదు, నేను నా మనసుని కాదు అని అనుకున్నా, ఈ మాయ వలన మళ్ళీ శరీరంతో, మళ్ళీ బాహ్య ప్రపంచానికి ఇంద్రియాలతోటి, మళ్ళీ మనసుతోటి ఈ ఇబ్బంది పడడం అనేది ప్రాథమిక దశలో తప్పింది కాదు. అయితే 100కో 1,00,00,000 ఒకళ్ళకి అది వాళ్ళ జీవితకాలంలోనే సాధ్యపడి, ఈ జీవితకాలంలో సాధ్యపడింది అంటే దానికి అర్థం కొన్ని వేల జీవితాల్లో ఇంతకుముందు దానికి తగిన కృషి చేశారు అని అర్థం. సాధ్యపడి వాళ్ళు జీవన్ముక్తులుగా ఉండొచ్చు. ఆ స్థాయిని మనం కూడా చేరవచ్చు. ఎందుకు చేరాలి? చేరడం వలన నిరంతర నిరతిశయ ఆనందాన్ని పొందగలుగుతాం. అంటే ఏంటి? వెన్ యు నో దట్ యు ఆర్ నాట్ దిస్ బాడీ, వెన్ యు నో దట్ యు ఆర్ నాట్ దిస్ మైండ్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. నిష్కామ కర్మలని మనం చేయడానికి, కర్మ సన్యాసము కాదు, కర్మఫల త్యాగము చేయడానికి ఇది చాలా దోహదం చేస్తుంది. కాబట్టి ఈ ధ్యానం అనేది సగుణముతో మొదలై నిర్గుణానికి వచ్చి, నిర్గుణం నుంచి మనము ఏ స్థితికి వచ్చాము? మనోలయము అనే స్థితికి వచ్చాము. నిత్యము జపము, ధ్యానము చేయడం వలన మనకి కలిగేటువంటి ఈ ఆనందము, దానికి అవధులు లేవు. మరి ఒక అవతార పురుషుడు లేదా ఒక గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? రాముడికి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అట్లాగే కృష్ణుడికి సాందీపని, అవతార పురుషులకు కూడా గురువులు ఉన్నారు కదా. మరి గురువులు లేకుండా ఈ ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించలేమా అని గనక మనం అనుకుంటే, నిజం మనలో ఉండేటువంటి ఆత్మయే మనకి గురువు. అది నిజం, సత్యం. కానీ మనలో ఉండే ఆత్మయే గురువు అనేది మనము నమ్ముకొని ఆత్మ ప్రకారము నడుచుకోవడం అందరికీ సులభ మార్గము, సులభ సాధ్యము కాదు. కాబట్టి అవతారాలు ఎప్పుడైతే ఈ ధర్మగ్లాని జరిగినప్పుడు, భూప్రపంచం మీదకి అవతరించినప్పుడు, వాళ్ళ వలన జరిగేటువంటి ఈ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి రసాయన శాస్త్రంలో ఒక మంచి ఉదాహరణ ఉంది.
నిజానికి దాన్ని మించిన ఉదాహరణ నాకు ఎప్పుడు కనిపించలేదు. దానిని కెమిస్ట్రీ లేదా రసాయన శాస్త్రంలో క్యాటలిస్ట్ అంటాం. దానికి తెలుగు పదం ఉత్ప్రేరకము. ఎ క్యాటలిస్ట్ remains unaffected in the chemical reaction, but it multiplies the rate of chemical reaction many times, sometimes 100 times, sometimes million times. అంటే ఒక రసాయన ప్రక్రియ జరిగేటప్పుడు ఈ ఉత్ప్రేరకము ఈ రసాయన ప్రక్రియని కొన్ని వేల లక్షల రెట్లు దాని వేగాన్ని పెంచినా ఈ రసాయన క్రియ తర్వాత ఉత్ప్రేరకము అదే విధంగా ఏ విధమైనటువంటి మార్పు చెందకుండా ఉంటుంది. అదే అవతారం. ఒకళ్ళకి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క పూర్వజన్మ వాసనల్ని బట్టి, సుకృతాన్ని బట్టి, గీతలో చెప్పినట్టు ఎక్కడైతే నువ్వు వదిలావో పూర్వజన్మలో అక్కడి నుంచే నువ్వు మొదలవుతావు నీ సాధనలో, నీ యోగంలో. అయితే ఆ విధంగా అంచెలంచెలుగా వెళ్ళే అవసరం ఉన్న మాట నిజమే అయినా మనకి ఈ క్యాటలిస్ట్ లేదా అవతార పురుషుడి సాంగత్యము, ఆ ఉత్ప్రేరకము గనక దొరికితే మనము చాలా తక్కువ శక్తిని మనం దాన్ని వాడి చాలా అమితమైనటువంటి ఆనందాన్ని, దానివల్ల వచ్చే ఫలితాన్ని పొందడమే అవతారాల యొక్క గొప్పదనం. అవతార పురుషుల యొక్క విశిష్టత ఏమిటి? నువ్వు చేయాల్సిన కొంత నువ్వు చేయాలి. అంటే మానవుడి యొక్క ప్రయత్నము ఉన్నా దానికి, నువ్వు చేసిన ప్రయత్నానికి ఏ ఫలితం వస్తుందో దానికి 1000 లక్ష కోట్ల రెట్ల ఫలితం అతి త్వరితగతిన రావాలి అంటే ఆ ఉత్ప్రేరకము కావాలి. ఆ ఉత్ప్రేరకమే అవతారం. మనందరం చూసిన ఉత్ప్రేరకాల్లో నాకు తెలిసిన ఈ చరిత్రలో, మానవ చరిత్రలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని మించిన మనం చూడలేము. అది ఒక రకంగా నేను చెప్పింది తప్పు. ఎందుకంటే గౌతమ బుద్ధుడి దగ్గర బుద్ధుడి గురించి మాట్లాడమంటే, బుద్ధుడి వంటి అవతార పురుషుడు నభూతో నా భవిష్యత్ అంటే గౌతమ బుద్ధుడు ఆ శిష్యుని మందలించారట. నా భూతో నీకేం తెలుసు, భూతకాలంలో ఏముందో, నా భవిష్యకాలంలో ఏముందో నీకేం తెలుసు. కాబట్టి మనం కూడా సత్యసాయి అవతారం నా భూతో నా భవిష్యత్తు అనకూడదు ఒక రకంగా. ఎందుకంటే మనకి భూతము తెలియదు, భవిష్యత్తు తెలియదు. వర్తమానం తెలుసు కాబట్టి, తెలుసని అనుకుంటున్నాం కాబట్టి, అందులో మనం సత్యసాయిబాబా వారిని చూడడం జరిగింది కాబట్టి, ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సినటువంటిది మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఈ నిత్య ధ్యాన జపాలలో ఉత్ప్రేరకముగా, క్యాటలిస్ట్గా వారిని వాడుకొని మనము వీ హ్యావ్ టు ఎండ్ దిస్ గేమ్. దట్ ఈస్ ది హోల్ ఐడియా ఆఫ్ ది గేమ్. వాట్ ఈస్ ది ఐడియా ఆఫ్ ది గేమ్? మనకి ఎయిమ్ తెలిస్తే, మనకి లక్ష్యము తెలిస్తే అటువైపు ప్రయాణం చేయొచ్చు. లేకపోతే తెలుగులో సామెతలాగా గుడ్డెద్దు చేలో పడ్డది అని మనం ఊరికే ఈ జీవితంలోకి వస్తున్నాము, అనేక రకాలైనటువంటి ప్రపంచ సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటున్నాము, మిగతా పశుపక్షాదులలాగానే పుడుతున్నాము, చస్తున్నాము, పుడుతున్నాము, చస్తున్నాము, పుడుతున్నాము, చస్తున్నాము. వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ ది లైఫ్ మర్చిపోతున్నాము. వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ది లైఫ్ మర్చిపోతున్నాము. కోహం, నేను ఎవరిని అని ఏడుస్తూ నువ్వు ఈ లోకంలో ప్రవేశించిన వాడివి, నవ్వుతూ సోహం అని యూ హ్యావ్ టు డిపార్ట్ ఫ్రమ్ దిస్ లైఫ్. దట్ ఈస్ ది హోల్ ఐడియా ఆఫ్ దిస్ గేమ్. అది తప్పితే మిగతాదంతా డ్రామా. కోహం, నేను ఎవరిని అని ఏడుస్తూ నువ్వు ప్రవేశించి, సోహం, ఐ యామ్ దట్, ఐ యామ్ గాడ్ అని నవ్వుతూ వెళ్ళిపోవాలి. లేదా నీకు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం. ఇది తప్పదు. మళ్ళీ మూడోసారి మనం నారదుడు పంది కథ గుర్తు తెచ్చుకోవాలి. ఎన్నోసార్లు, ఎన్నో జన్మలు, ఎన్నో వేల జన్మలు ఎత్తిన తర్వాత నీకొచ్చినటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ నరజన్మ వచ్చింది కదా, దీనిని గనక నువ్వు సరైన మార్గములో
దీనిని వాడుకోకపోతే మళ్ళీ మొదలు. కాబట్టి ఈ జన్మలో మనకి ఈ ఉత్ప్రేరకము దొరికింది కాబట్టి దానిని మనం వాడుకొని నిత్య జప ధ్యానము యొక్క విశిష్టతని గుర్తించి మనము వాటిని వాడుకొని వాటి ద్వారా మనోలయముని పొంది, మైండ్లెస్నెస్ని పొంది, థాట్లెస్నెస్ని పొంది మనము అందరం కూడా శ్రీ సత్యసాయి కృపా కటాక్షములతో మనము తప్పకుండా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించి మనము ఈ గేమ్ అంటే ఈ క్రీడా కార్యక్రమం ఏదైతే స్వామి పెట్టారో అందులో నవ్వుతూ పాల్గొని మనం కృతార్థులం అవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను. సాయిరామ్. నేను స్వామివారు మంచం పైన పడుకుంటే ఆ పక్కనే కింద పడుకున్నాడు అట్ ఇస్ లోటస్ ఫీట్. పొద్దున్న లేచి మామూలు ఐస్ టు గో త్రూ మై సెషన్స్ ఆఫ్ మెడిటేషన్, ధ్యాన. అప్పట్లో ఒక్కొక్క తూరి దివ్యమైన అనుభవాలు వచ్చేది నాకు. అంటే ఇవన్నీ చెప్పకూడదు నేను, కానీ నా వరకు లిజనర్స్ కూడా ఇది చాలా అనుకూలంగా మంచి వాళ్లకు ఒక విద్యాభ్యాసంగా ఉంటుందని నేను చెప్తున్నాను. సో అప్పుడు వేవ్స్ ఆఫ్ బ్లిస్ అనమాట, రైట్ ఫ్రమ్ ఈ మూలాధారం నుంచి పైకి వేవ్స్ అండ్ వేవ్స్ ఆఫ్ బ్లిస్, ఆల్మోస్ట్ ఓవర్వెల్మింగ్ బ్లిస్ అట్లా వచ్చేది. మళ్ళీ తర్వాత అఫ్కోర్స్ ఈ వాట్ యు కాల్ ఓంకారనాథం మామూలుగా వినపడుతూ ఉంటుంది. ది షిల్ వాయిస్ ఆఫ్ ద సోల్ అని అంటారే, దట్స్ ఆల్వేస్ దేర్. అండ్ దెన్ మెడిటేషన్ సెషన్స్లో కూర్చుని సంథింగ్ లైక్ హెడ్లైట్స్, కార్ హెడ్లైట్స్ మాదిరి వచ్చేది. అయితే వారి అనుగ్రహంతోనే మళ్ళా ఒకటి స్వామి దగ్గర ఉన్నప్పుడే ఈవెన్ నాన్ మెడిటేటివ్ టైమ్స్, ఇప్పుడు చూడు దేవతలు వస్తారంటారు స్వామి, ఏమి అవుట్ ఆఫ్ దట్ ఫ్రేగ్రెన్స్ ఒక దివ్యమైన సువాసనలతో నిండిపోతుంది. అప్పుడు ఆ విధంగా స్వామి ఎన్నో మాకు ఇచ్చారు అనుభవాలు. నేను ఒక తూరి స్వామి పడక గదిలో ఉన్నప్పుడు దాని పక్కన అక్కడ మీరు చూసే ఉంటారు, పక్కన బీరువాళ్ళు, ఓల్డ్ మంది బీరువాళ్ళు అవన్నీ ఉండేటివి, అక్కడ పడుకునేవన్నీ. ఉన్నట్టుండి హాఫ్ ఆఫ్ ద హోల్ సన్స్ ఆర్బిట్, అంటే అది సన్ ఇమేజ్ నా పైన పడిపోయినట్టు అంత మహావెలుతురు వచ్చి, సో మచ్ షాకింగ్. ఇట్లా ఎక్స్పీరియన్స్ అన్నీ ఎన్నో దయతో అయినాయి. ఒక ఉత్సాహంతోనే అడుగుతున్నాను అయ్యా, శోధన దృష్టితో కాదు, ఇవి అప్రయత్నంగా కలిగిన అప్రయత్నం, కేవలం స్వామివారి సన్నిధానం వల్లే సంప్రాప్తం అయిన అంటారా? అది వారికి తెలుసు. నేను ప్రయత్నం చేసేవాడిని కాదు దీని గురించి, అప్రయత్నంగా వాటితో అంతే. అంటే కేవలం వారి రూమ్ లో నీ ఇమాజినేషన్తో వచ్చినవి కాదు, అట్లా కాదు. వారి కరుణ వల్ల మన ఎఫర్ట్ పైన వారి కరుణ పుడుతుంది అనుకోండి. అంటే మీకు ధ్యాన భూమి అయ్యా, బాహ్యం కానే కాదు. అంటే ఇది మాత్రం అంటే మీ సెమీ కాన్షియస్నెస్లో యు ఆర్ ఫుల్లీ కాన్షియస్. ధ్యానంలో నిద్రపోరు కదా, కాబట్టి వాట్ యు కాల్ ఇస్ యు ఆర్ ఫుల్లీ అవేక్ టు ది ఎక్స్పీరియన్సెస్, అండ్ దెన్ యు ఆర్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్, అండ్ ది రిజల్టెంట్ వాట్ యు మే బ్లిస్ ఆర్ పీస్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఉతురిట్లే వారికి కూడా చెప్పాను. ఒక నలుగురు కూర్చోన్నాం, ఆ వాసన వాళ్ళు మేము ఈ మందిరంలోనే అక్కడ భోంచేసేవారు. స్వామి పాదసేవ చేసుకుంటూ కూర్చుంటే ఈ మాదిరి పేపర్ తీసుకున్నారు. క్యాజువల్గా మాట్లాడుతూ ఇట్టి అని ఉఫ్ అన్నాడు. అది ఒక ఐవరీ పాయింటెడ్ పిన్ లాగా తయారైంది, ఇట్లా స్క్రూడ్ అప్, అండ్ దెన్ లార్డ్ కృష్ణ అండ్ టాప్ అండ్ పాయింటెడ్ టిప్. దాంతో మా ఒకరిని పిలిచారు. చాల్ హిజ్ సంకల్ప. మేము నాట్ ఇన్ అవర్ వైల్డెస్ట్ ఆఫ్ డ్రీమ్స్ వి థాట్, ఎందుకంటే స్వామి ఉపదేశం అంటే వారికి కాదు. 4 తెరవన్నారు, 4 దానిపైన రాశారు, రాసి చెవులో మంత్రం అట్లా ఆ 3-4 ఇచ్చారండి ఉపదేశం. ఐ డోంట్ నో ఆఫ్టర్వర్డ్స్ ఇంకెవరికన్నా ఇచ్చారు తెలియదు, బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ రేర్ ఆపర్చునిటీ బై హిస్ ఇమ్మెన్స్ గ్రేస్.
Even today, when I repeat that name, I receive immense bliss. There is no doubt about it in my meditations. వారి అనుగ్రహం అది. నేను ఎందుకు చెప్తున్నానంటే వీ షుడ్ నాట్ సార్ట్ ఆఫ్ అనలైజ్ హిమ్. హీ యూస్ టు బియాండ్ అస్. హిస్ పర్సెప్షన్ కానీ వారి దృక్పథం కానీ మనకు వారికి అది సంబంధమే ఉండదు. ఇన్ఫినిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఆఫ్టర్ ఆల్ మన దేహమే మనకు తెలియదు. డూ యూ నో దట్ ఐ వాజ్ జస్ట్ టెల్లింగ్ దెమ్ ఆల్సో, దిస్ ఈస్ a micro universe, sort of microcosmos, where the living organisms on each one of the human bodies is equal to or even much more than the population that exists on the globe. Living organisms on each body, human body. And it appears every second about 15 million blood cells are produced and destroyed every second. All this is going on without our knowledge. And every minute about 40,000 dead cells are thrown away. So much so, when a sweeper comes and ఊడ్చినప్పుడు ఇంట్లో quite a considerable portion of the dust is your old cells, body cells. ఎంత జరుగుతూనే ఉండే మనకు తెలియదు. కాబట్టి సెల్ఫ్ అనాలిసిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ వారు చెప్పిన రీతిగా బీ ఆల్వేస్ వాచ్ఫుల్. అండ్ రెండవది ఏమంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనుసరించమంటారు స్వామి. సహజ సాధన, మీరు చేయవలసిన సాధన అదే. ఎందుకంటే ఏదైనా నిలుస్తుంది, కానీ హార్ట్ బీటు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం నిలబడవు కదా. సో అమ్మను సాయిరామ్ సాయిరామ్ అని, సాయికృష్ణ సాయికృష్ణ, ఓం నమ శివాయ ఓం నమ శివాయ, ఏదో ఒకటి అట్లాగా అభ్యాసం చేస్తే నాట్ ఓన్లీ డూ యూ ఫోకస్ యువర్ మైండ్ ఆన్ యువర్ శ్వాస్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ బుద్ధిజం దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఆటోమేటిక్గా అవుతుంది. ప్లస్ యువర్ మెడిటేషన్ గోస్ ఆన్. అండ్ దిస్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. హార్ట్ బీట్ యూ కాంట్ కాన్సన్ట్రేట్ న్యాచురల్. సో దిస్ is an excellent thing which by His grace I am also following. I feel tremendous benefit, and in my meditations I get immense bliss. There is no doubt about it. So Chidananda Rupa Shivoham Shivoham. Hum